మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా నరసింహ గారు, చలకేరు సదుం మండలం నరసింహ గారు, సైద్ బాయ్ ఏప్రిల్ 20కి శాంపుల్ మరి రేట్స్ ఎలా ఉంటాయన్న. ఏప్రిల్ 20 కాబట్టి ప్రస్తుతం పరిస్థితులు కాస్త మార్పు రావచ్చన్న, కానీ వెయిట్ అండ్ సీ. ఇక ఎస్ఎస్కే రాయల్ గారు, బాబాయ్ మే రేట్స్ ఎలా ఉండవచ్చు, మీ ప్రిడిక్షన్ కోసం వెయిటింగ్ బాబాయ్. ధరలైతే నేను ఎప్పుడు చెప్పలేదన్నా, మేనని అడిగారు కాబట్టి ఆ సమయానికి ఎగుమతులు స్టార్ట్ అవ్వచ్చు. ఆంధ్ర ప్రాంతం కానివ్వండి, ఉత్తర ప్రాంతాలు కొద్దిగా లేదా పూర్తిగా కూడా, బట్ వెయిట్ అండ్ సీ. ఇక మనోహర్ రెడ్డి గారు, స్మాల్ బాక్స్ 400 పోతే చాలా క్రాప్ వస్తాయి, పంట దిగుబడి బాగా వస్తే చిన్న బాక్స్ 400 పోయినా కూడా చాలా అని మనోహర్ రెడ్డి కామెంట్ పెట్టారు. ఇక నగేష్ గారు, అంగళ్ళు మార్కెట్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అన్న. అంగళ్ళు మార్కెట్ ఇంకా ఏమి అనుకోలేదు. ఏప్రిల్ 15 తర్వాతనే దీనిపైన మనకు స్పష్టత రాగలదు. అంతవరకు ఇప్పట్లో అయితే లేదు. ఏప్రిల్ 15 తర్వాత ఎప్పుడన్న దాని విషయం పైన ఒక స్పష్టత, అంతవరకు ఎదురు చూడాల్సిందే. ఇక మనం మరొకటి పరిశీలిస్తే శ్రీనివాసులు గారు, 370 టాప్ అంట. ఇక హలో సయ్యద్ భాయ్, చిన్న మండం సెటిల్మెంట్ రేట్ 260 రూపాయలు, రెడ్ ఏబీ గారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే పీవీపీపీ గారు, ఈ సంవత్సరం భారీ అంచనాలు పెట్టుకోవద్దు, రైతులకు గిట్టుబాటు ధర ఉంటుంది. ఇక భారత్ గారు, యూట్యూబ్ల మీద ఆయన ఆరోపణలు చేస్తున్నారు. ఈ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు స్టాప్ చేస్తే అప్పుడు టమోటాకి మంచి కాలం వస్తుంది. ఇలాంటి వాళ్ళు ఉన్నంత వరకు రైతులు బాగుపడరు. బాగుపడితే మండీ వాళ్ళు, యూట్యూబ్ వాళ్ళు, వ్యాపారస్తులు బాగుపడతారు, అంతే అన్నా. ఎగుమతులు బాగా ఉండి టమోటాలు వేలంపాట లేకుండా వెళుతూ ధరలు బాగా ఉంటే అందరూ బాగుంటారన్న. కేవలం కొద్దిమంది మాత్రం బాగుంటారు అనుకోవడం మన అపోహ మాత్రమే. ఇక నాగేష్ గారు, అంగళ్ళు మార్కెట్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, ఇదివరకు చెప్పడం జరిగిందన్న. దీని గురించి ఏప్రిల్ 15 తర్వాత మాత్రమే ఎప్పుడు ఏమి అన్న దానిపైన ఒక స్పష్టత వస్తుంది. రేట్స్ లేదు, పుర్రి మల్చింగ్ పేపర్ మొత్తం పెంచినారు. మరోపక్క యుద్ధం కానీ ప్లాంటేషన్ భారీ నుండి అతి భారీగా చేస్తున్నారు. మల్చింగ్ పేపర్ ధర పెరిగింది, రేట్లు అయితే పెరగడం లేదు, కానీ ప్లాంటేషన్ మాత్రం భారీ నుండి అతి భారీగా చేస్తున్నారని సుబ్రహ్మణ్య గారు కామెంట్ పెట్టారు. అన్న, పంటలు లేక 1000 రూపాయలు అమ్మడం కంటే పంటలు వచ్చి 500 అమ్మితే చాలన్న, మునిరాజు గారు. తాగిర్ గారు, హాయ్ సయ్యద్ భాయ్, అంగళ్ళు మార్కెట్ కబ్ ఓపెన్ కర్తా భాయ్. తాగిర్ గారు, ఇదివరనే చెప్పడం జరిగింది, ఏప్రిల్ 15 తర్వాత మాత్రమే. దీనిపైన ఒక స్పష్టత. శాంతమ్మ గారు, మే ఫస్ట్ వీక్లో మా టమోటా రెడీ అవుతుంది, రేట్స్ ఉంటుందా అని కోలార్ నుంచి శాంతమ్మ గారు అడుగుతున్నారు. మే ఫస్ట్ వీక్లో కటింగ్, అప్పటికైతే ఎక్స్పోర్ట్ ఉంటుందమ్మా, బట్ వెయిట్ అండ్ సీ. రేటు ఎంత ఏమైనా మాత్రం ఎవరు చెప్పలేరు. అది అప్పుడు వచ్చే దిగుబడులు బట్టి, ఎగుమతులు బట్టి, సప్లై డిమాండ్ను బట్టి ధర ఆధారపడి ఉంటుంది. కాబట్టి రెండోది ఒక 10-15 రోజుల ముందు అంటే కాస్త అటు ఇటుగా అంచనా వేయగలం, కానీ నెల రోజుల తర్వాత అంటే సారీ. ఇది ఈరోజు మీ కామెంట్ నా సమాధాన కార్యక్రమం. మొత్తం మీద చూస్తే పంట దిగుబడి బాగా ఉండి చిన్న బాసు 500 అమ్మినా చాలన్నా, పంటలు లేక 1000 రూపాయల మీద ప్రయోజనం ఏమని ఒక అర్థం కామెంట్ పెట్టారు. ధరలు లేవు, మల్చి పేపర్ ధరలు పెరుగుతున్నాయి, యుద్ధం చూస్తే ఒకవైపు కొనసాగుతుంది, కానీ ప్లాంటేషన్ మాత్రం తగ్గడం లేదు, భారీ నుంచి అతి భారీ చేస్తున్నారు, మరొక కామెంట్ పెట్టారు. ఇక మే నెల ధరలు ఎలా ఉంటాయని చాలామంది అడిగారు. అది చెప్పలేమన్నా, అప్పుడు డిమాండ్ సప్లై ఉంటుంది. చివరిగా వచ్చి అంగళ మార్కెట్ ఎప్పుడు నుంచి ప్రారంభమని ఇద్దరు అడిగారు. దీనిపైన ఏప్రిల్ 10 తర్వాత మాత్రమే స్పష్టత వస్తుంది. ఇది ఈరోజు మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమం.